హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అనమాట. వైజాగ్ ట్రిప్లోనే ఇది హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనమాట. అంటే సెకండ్ పార్ట్ వీడియో. అంటే బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా అక్కడ మంచిగా ఫుడ్ తినేసి, ఫుడ్ అంటే టిఫిన్ చేసేసి వెళ్ళామన్నమాట నడుచుకుంటూ. అక్కడ మ్యూజియంస్ ఉన్నాయన్నాను కదా. జనరల్గా అయితే నార్మల్ టైంలో ఇక్కడ ఛార్జెస్ అంటే టికెట్ తీసుకోవాలంట లోపలికి వెళ్ళాలి అని అంటే. కాకపోతే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫ్రీగానే అలౌ చేశారు లోపలికి. సో ఇక్కడికి ఈ మ్యూజియంని చూడడానికి వచ్చే వాళ్ళకంటే ఫొటోస్ దిగడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ అనిపించారు నాకైతే. ఆఫ్కోర్స్ నేను కూడా అదే జాత అనుకోండి, అది వేరే విషయం. చూసారా అసలు మన షిప్ అంటే ఈ మ్యూజియంలో హెలికాప్టర్స్ అంటే పైలట్స్ వాళ్ళు ఉంటారు కదా. సో ఇవన్నీ యుద్ధ విమానాలు అనమాట. అంటే మన సముద్రంలో యుద్ధానికి యూజ్ చేసేవన్నమాట ఇవన్నీ. సో అవి ఎట్లా యూజ్ చేస్తారు, అక్కడ యుద్ధాలు ఎలా జరుగుతాయి సముద్రంలో అనేది అంతా ఇక్కడ మనకి బ్రీఫ్గా ఉందన్నమాట. సో నేనైతే అన్నీ కవర్ చేయలేదు, కొన్ని మాత్రమే తీశాను. బికాస్ చాలామంది ఉన్నారు క్లౌడ్, అందుకని చెప్పేసి నేను మెయిన్ పార్ట్స్ని అయితే తీసాను అనమాట వీడియో. సో చూసేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ హెలికాప్టర్ కూడా ఉంది. అది సో సముద్ర తీరాల్లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా. సో వాటిని అవి ఎలా జరుగుతాయి అవన్నీ ఇదిగో ఇట్లా మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఇక్కడ ఉందన్నమాట. ఎట్లా జరుగుతాయి ఏంటి అనేది, వాటికి వాడిన మెటీరియల్. సో అవన్నీ ఇక్కడ మనకి బ్రీఫ్గా ఉన్నాయి అట్ ద పిక్చర్స్తో సహా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్లో ఈ మ్యూజియం అనేది ఒకటనమాట. సో లేట్ చేయకుండా చూసేయండి మీరు కూడా. ఇదిగోండి, నేను ముందు చెప్పినట్టుగా ఇక్కడ హెలికాప్టర్ కూడా ఉందన్నాను కదా. బికాస్ నాకు అసలు ఇది ఎక్కాలన్న ఇంట్రెస్టే లేదు. కానీ చూసారా జనం ఎంతో మంది ఉన్నారు బాబోయ్. కానీ ఎట్టకేలకి ఎక్కాను అనమాట. ఎక్కి చూశాను, ఓకేడని బాగానే ఉంది. సో ఇంకా అది చూసుకొని బయటకు వచ్చాను అనమాట. ఆహా, గాలికి ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా హ్యాపీ అనిపించింది ఒక్కసారిగా. ఇక్కడ ఐ లవ్ వైజాగ్ బాబోయ్. ఇక్కడ దాకా వచ్చి ఫొటోస్ దిగిపోతే ఎట్లా చెప్పండి. అందుకే ఇంక ఇక్కడ ఫొటోస్ దిగేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను అనమాట. మా చిట్టి తల్లి అయితే అదిగోండి అక్కడ కార్ రేస్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇంకా ఆ కార్ రైస్ తను ఆడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇదిగో ఇక్కడ కూర్చొని మీకు ఒక ముచ్చట చెప్పాలి. అసలు నిజంగా నైట్ టైం వైజాగ్ బీచ్ రోడ్ చూసారు ఎట్లా ఉందో, చాలా బాగుంది కదా. ఎవ్రీ టైం ఇట్లానే ఉంటుందంట ఇక్కడ బాబోయ్. కానీ ఇక్కడ వాళ్ళు చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా వచ్చేసి బీచ్ని ఆస్వాదిస్తూ కష్ట సుఖాలు పంచుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. బట్ ఎనీ టైం ఇలానే ఉంటుందంట, ఒక పండగ వాతావరణంలా ఉంది ఇక్కడ. సో నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా లక్కీ. చూసారు అసలు ఎలా ఉందో, ఒక సందడిలాగా ఒక జాతరలా ఉందన్నమాట. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యా, చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎప్పుడు ఇట్లనే ఇక్కడే ఉండాలనిపించింది, కానీ కుదరదు కదా, వెళ్ళిపోవాలి ఇంటికి. సో అది విషయం గాయస్. ఇంక అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకొక మ్యూజియం ఉంది. ఇంకా అది కూడా చూసుకొని చిన్నగా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. నేనైతే వెయిట్ చేస్తున్నా మా చిట్టితల్లి కోసం. అదైతే కార్ రైస్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో రానివ్వండిలేండి, పిల్లలు అన్నాక చూడాలి కదా. దట్స్ ఇట్. చాలా రోజుల తర్వాత వచ్చాను, బట్ చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు వచ్చినా కానీ ఈ మ్యూజియంస్ గట్రా చూసేదాన్ని కాదనమాట. నేను బీచ్ దగ్గర కూర్చొని అటు నుంచి అటే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈసారి చూశాను, చాలా బాగా అనిపించింది. పైగా ఎనీ టైం ఇక్కడ టికెట్స్ ఉంటాయంట ఈ మ్యూజియం చూడటానికి కూడా. కాకపోతే ఫెస్టివల్ సీజన్ అని చెప్పేసి దసరా హాలిడేస్లో కదా మేము వచ్చింది, మాకైతే ఫ్రీగానే అలో చేశారు. చాలా బాగుంది, చూడాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి. సో డెఫినెట్గా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఆఫ్కోర్స్ నేనే లాస్ట్ అనుకుంటే అందరూ చూసే ఉంటారు. వైజాగ్ బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఫొటోస్ కూడా దిగాను ఫ్రెండ్స్. ఇక్కడ హెలికాప్టర్ కూడా ఉంది, చూశాను, ఎక్కాను. మీరు కూడా వచ్చి బీచ్లో ఎంజాయ్ చేయండి. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ హెలికాప్టర్ ఉంది, విమానం ఉందన్నమాట, పెద్దది బాబోయ్. నేనైతే షాక్ అయ్యాను. బట్ ఆ మ్యూజియం కూడా చూశాను. అక్కడ కూడా 2-3 ఫొటోస్ కూడా దిగేసామన్నమాట. కాకపోతే చాలా బాగుంది, ఎయిర్పోర్ట్లా ఉందన్నమాట. ఇదంతా ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఉంది ఇక్కడ. కాకపోతే నేను అన్ని వీడియోస్ తీయలేదు,
ముందే చెప్పాను కదా చాలామంది ఉన్నారనమాట. సో అందుకని చెప్పేసి వీడియోని అయితే తీయలేకపోయా, కాకపోతే ఫొటోస్ అయితే దిగాను. చూశారు కదా ఇక్కడ విమానం ఎంత పెద్దగా ఉందో. కాకపోతే మనం విమానం ఎలా తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు, ఎన్ని ఇంచెస్ ఉంటాయి అక్కడ మెటీరియల్ మొత్తం దీని లోపల ఉందన్నమాట. అసలు నేనైతే షాక్ అయ్యాను, చాలా బాగుంది. కానీ దగ్గర నుంచి చూశాను కదా నిజంగా ఎంత కష్టపడతారా అనిపించింది అనమాట. మనదేముంది ఎక్కి దిగడమే కదా, కానీ దాని వెనుక ఉన్న కష్టం తెలిసిన వాడే నిజమైన హ్యూమన్ అంటారు కదా. సో అట్లా అనమాట. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఇలాంటివన్నీ నేను దగ్గరుండి చూసినందుకు. సో ఐ ఫీల్ లైక్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఇన్ మ్యూజియం అండ్ ఏరోప్లేన్. చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా చూసేయండి. నేను కూడా విమానం వచ్చాను ఫ్రెండ్స్. ఎలా ఉంది విమానం? బాగుందా? ఎలా ఉంది విమానం? బాగుందా? నువ్వు చెప్పు నాన్న, విమానం ఎక్కావు కదా, ఎలా ఉంది? హ్యాపీ ఫీల్ అయ్యావా? ఎస్. ఓకే, చూసారుగా చిట్టి తల్లి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. బట్ లోపల అంతా ఏసీయే తెలుసా, అసలు బాబాయ్ చల్లగా ఉందన్నమాట. ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేసి మేమైతే ఆటో బుక్ చేసుకొని ఇక మా రూమ్కి అయితే బయలుదేరిపోయాం అనమాట. సో ఇవాళ అయితే ఇదనమాట వీడియో. సో అక్కడ ఉన్న మ్యూజియంస్ అన్నీ కవర్ చేసేసాము అండ్ మంచి మంచి ఫొటోస్ కూడా దిగాము, హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. సో రేపు ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది కూడా వ్లాగ్ వస్తుంది, చూస్తూ ఉండండి. అప్పటి వరకు నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.